అలవికాని హామీలిచ్చి రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ చేతగారి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. ఎలకతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెబుతారనే ఆసక్తి సర్వత్రా ఉందన్నారు. అలవిగాని హామీలిచ్చి రైతాంగాన్ని ప్రజల్ని మోసం చేసి తమ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని ఎట్లా మోసం చేసిందో వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెడితే కనీసం కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా కొనసాగించలేకపోతున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించలేకపోతున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిపోయిన సౌకర్యాలను కూడా ప్రజలకు అందించలేకపోతున్నారు. దీని విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం, మేము దీన్ని ఎట్లా ఎన్నుకున్నామో అని చెప్పి ఓట్లేసిన ప్రజలు కూడా బాధపడుతున్నారు. వారందరూ కూడా ఓట్లేసి చేసిన పొరపాటును సరి చేసుకోవాలి, చేసిన తప్పుకు ప్రక్షాళన చేసుకోవాలంటే తప్పకుండా ఎలకతుర్తి సభకు పోవాలి, అక్కడ మట్టిని తాకాలి, అక్కడ కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ మాటలు వినాలి అని చెప్పి వారందరూ కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ఫంక్షన్లలో చూసినా, ఎక్కడ గ్యాదరింగ్లలో చూసినా, ఎక్కడ నలుగురు హోటళ్ళ ముందర చూసినా, ఇంకో చోట చూసినా, బస్ స్టాండ్లలో చూసినా చర్చ ఒకటే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎట్లా జరగబోతుంది వరంగల్లో రేపు, కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు అనే విషయంలోనే ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది. సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువనే ప్రజలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సభకు సంబంధించి, సభ ప్రాంగణానికి సంబంధించి, పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి గతంలో మేము చేసిన సభల కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.